రైట్ బులెటిన్లో ముందుగా సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఒకటా రెండా 10 కోట్లు అప్పనంగా వైసీపీకి ఇచ్చేశారు. ఎవరంటే శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్య సంస్థ, అంటే వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ సంస్థ. ఎందుకు ఇచ్చారంటే అందులో సీక్రెట్ అందరికీ తెలిసిందే, మా జోలికి రాకండి అని చెప్పడానికే. ఇక అనుమతి లేని పాఠశాలలు, ఆయా పాఠశాలల్లో వేధింపులు, ఆత్మహత్యలు, ఇలా ఎన్ని ఘోరాలు జరిగినా సరే తమ జోలికి ఎవ్వరూ రాకూడదని ఆయా సంస్థలకు ఉంటుంది. అందుకనేమో రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తారు. ఇందులో ఒక సీక్రెట్ కూడా ఉంది. ఎన్నికలకు ముందే ఈ సంస్థ వైసీపీకి 10 కోట్లు ఇచ్చిందంటే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకమే కదా. అంటే జగన్ కలలు కన్నట్లే ఇక ఈ సంస్థ కూడా కలలు కన్నదన్నమాట. అంటే ఈ కలలు కళ్ళాలయ్యేసరికి నాలిక ఖర్చుకుందన్నమాట. ఇంతకు ఆ 10 కోట్ల కథనానికి సంబంధించినటువంటి వివరాలు ప్రైమ్ 9 చేతికి చిక్కాయి. మరి ఆ మతలబులు వెనుక దాగి ఉన్న వాస్తవాలేంటో తెలియాలి. రైట్, దీనికి సంబంధించి కూడా 10 కోట్లు ఎలా ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు అనే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ 10 కోట్ల ప్రసాహనం ఎలా వెలుగులోకి వచ్చింది? వైసీపీకి ఇంత మొత్తంలో ఎందుకు ఇచ్చారు? సాయిరామ్, మొత్తానికి చూస్తున్నాం ప్రైమ్ 9 చేతిలో ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఒకటి ఉంది. ఈ రిపోర్ట్ ఏంటి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2024-25కి సంబంధించినటువంటి ఒక నివేదికని, అంటే ఆ పార్టీకి సంబంధించి వచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ని ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఆ ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి ఆ రిపోర్ట్ చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉదయాన్నే ప్రైమ్ 9 న్యూస్ వెలుగులో కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీని మీద ప్రస్తుతానికి చర్చ నడుస్తూ ఉంది పొలిటికల్ వర్గాల్లో. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో, ఈ అంశం ఏదైతే ఉందో, ఇది శ్రీ చైతన్య విద్యా సంస్థలకి అనుబంధ సంస్థ లేదా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్య సంస్థ అయినటువంటి వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది శ్రీ చైతన్య విద్యా సంస్థలకి సంబంధించి ఒక సప్లయర్ సంస్థగా ఉంటుంది. దీనికి కూడా యజమానులు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళే మేజర్ % ఆఫ్కి సంబంధించినటువంటి డైరెక్టర్స్గా, ఫుల్ టైం డైరెక్టర్స్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ వివరాలు కూడా ప్రైమ్ 9 న్యూస్ సేకరించింది. అయితే ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు అనుబంధ సంస్థ అయినటువంటి ఈ వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చేసిందంటే 2024లో మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే దానికంటే సరిగ్గా 18 రోజుల ముందు, అంటే ఏప్రిల్ 25వ తేదీన దాదాపుగా కూడా 10 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ ఫండ్ కింద, పొలిటికల్ కాంట్రిబ్యూషన్ కింద ఇచ్చారు. అదేంటి అంటే అండర్ సెక్షన్ 182 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం పొలిటికల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఆ పొలిటికల్ పార్టీస్కి ఆ ఫండ్ని ఇచ్చారు. ప్రైమ్ 9 స్క్రీన్ మీద మనం చూడొచ్చు ఆ సంస్థ రాసినటువంటి లేఖ కావచ్చు, అలాగే ఆ సంస్థ ఇచ్చినటువంటి ఏదైతే ఆ 10 కోట్లు ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూపించింది. సరే, ఇవ్వడం తప్పు కాదు, తీసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి ప్రకారం ఈ పొలిటికల్కి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ కావచ్చు, అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ ఒక విద్యా సంస్థ, వాస్తవంగా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఒక ట్రస్ట్ పేరు కింద నమోదైనటువంటి విద్యా సంస్థ. దీనికి కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి. మరి అలాంటి సంస్థకి సంబంధించి వీళ్ళు ఒక పార్టీకి, అది కూడా 10 కోట్ల రూపాయలను ఒకే రోజు RTGS ద్వారా పంపడం వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇది బయటకు వచ్చినటువంటి డాక్యుమెంట్ మాత్రమే. ఇది కాకుండా పొలిటికల్కి సంబంధించి ఆ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే అనధికారికంగా ఎంత ఇచ్చారు అనేది మనకు తెలియదు. ఎందుకు ఈ అమౌంట్ ఇచ్చారు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటీవల ప్రైమ్ 9 న్యూస్ అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది, ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టింది. అందులో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆగడాలు, అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజులు వసూలు చేసేటటువంటి విధానం కావచ్చు, అలాగే ఆ విద్యా వ్యవస్థ నడుపుతున్నటువంటి అంశాలు కావచ్చు, కనీసం అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నటువంటి అనేక బ్రాంచెస్కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ప్రైమ్ 9 న్యూస్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల భాగవతాన్ని బయటపెట్టింది. అంటే ఇది ఒక కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సామ్రాజ్యానికి
టచ్ చేయకుండా ఉండాలి అంటే ప్రభుత్వాలు అనుమతులు లేకుండా స్కూల్స్ నడిపినా, నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ నడిపినా, పిల్లల ప్రాణాలు పణంగా పెట్టి స్కూల్స్ నడిపినా, పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ స్కూల్స్ నడిపినా, పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు ముక్కు పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ కాలేజెస్ స్కూల్స్ నడిపినా ఏమాత్రం కూడా టచ్ చేయకుండా ఉండాలి అంటే, ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడకుండా ఉండాలి అంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా. దాన్నే ఇటీవల కాలంలో భాషలో క్విడ్ ప్రోకో అంటారనమాట. ఈ క్విడ్ ప్రోకో వ్యవహారానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక చట్టంలో లొసుగు అనమాట. ఏంటి? పొలిటికల్ పార్టీస్కి కాంట్రిబ్యూషన్ ఇవ్వడం. సో ఆ లొసుగుని వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 కోట్లు ఇచ్చేశారు. ఈ 10 కోట్లు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఎంత ఇచ్చిందో తెలియదు. ఎన్నికలకి సరిగ్గా 18 రోజుల ముందు ఇచ్చిందంటే మరి అంతకుముందు ఎన్ని కోట్లు అనధికారికంగా ఇచ్చిందో తెలియదు. మనకి డాక్యుమెంట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. సో మనం ఉన్నటువంటి సోర్స్ను బట్టి చూస్తే కొన్ని మిగతా పార్టీలకు కూడా వీళ్ళు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా కొంత వీళ్ళు ఈ ఏదైతే పొలిటికల్కి సంబంధించిన కాంట్రిబ్యూషన్ రూపంలో పొలిటికల్ పార్టీస్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వాలు ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో, లేదు ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళు తమ విద్యా సంస్థల పట్ల ప్రేమని, ఆప్యాయతని, వాళ్ళు చేసేటటువంటి తప్పులను కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేయడం కోసం చట్టంలో ఉన్నటువంటి ఈ లొసుగును అడ్డం పెట్టుకొని వాళ్ళకి క్విడ్ ప్రోకో కింద, అంటే లంచం అని కూడా దీన్ని, నిధులిచ్చి వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని కప్పించుకుంటున్నారు. అందుకే ఎన్ని ఆగడాలు జరిగినా, ఎన్ని అరాచకాలు జరిగినా, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయినా, విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయినా కూడా వీళ్ళ మీద చర్యలు ఉండవు. ఏంటి అంటే, సో ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అంశాలు. చెప్పండి. రైట్ రాజు, అసలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రభుత్వానికి ఇంత మొత్తం ఇవ్వడం అంటే తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అనుకోవాలా? అంటే ఆ విద్యా సంస్థలో సహజంగా జరిగే తప్పులు ఎలాగో ఉంటాయి. దీనికి సంబంధించి ఇలా 10 కోట్లు ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ప్రభుత్వానికి ఇవ్వట్లేదు సాయిరామ్, చిన్న కరెక్షన్. పార్టీకి ఇస్తుంది, అధికారంలో ఉన్న పార్టీకి ఇస్తుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధినేత నడిపేటటువంటి పార్టీకి ఇస్తున్నటువంటి ఫండ్ ఇది. ప్రభుత్వంకి ఇస్తే ప్రజలకు చేరద్ది, కానీ చేరట్లేదు. వాళ్ళు కట్టే ట్యాక్సెస్ కూడా నాకు తెలిసి ఎగ్జామ్షన్ ఉంటుంది. అంతేకాకుండా చాలా స్కూల్స్కి కనీసం పర్మిషన్స్ లేవు. కనీసం పర్మిషన్స్ తీసుకుంటే ఆ పర్మిషన్కి సంబంధించినటువంటి అమౌంట్లను ఆ ప్రభుత్వానికి జమ అవుతాయి, కానీ ఆ పర్మిషన్లు కూడా ఉండవు అనమాట. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడకి వెళ్తే, విజయవాడలో ఒక చిన్న ఉదాహరణకి ఒక 10-20 స్కూల్స్ ఉన్నాయనుకుందాం, అంతకు మించి ఉంటాయనుకోండి. ఉన్నటువంటి స్కూల్స్కి అంటే అనుమతులు లేనటువంటి స్కూల్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. శ్రీ చైతన్యకి సంబంధించిన బ్రాంచెస్ ఈ బ్రాంచ్లో ఉన్నటువంటి పేర్లను చూపించి ఈ బ్రాంచ్లో అనుమతి లేని బ్రాంచ్ నడుపుతుంటారు. ఇక్కడ రాసేటటువంటి పిల్లలకి ఆ స్కూల్లో చదువుతున్నట్టు లెక్కలు చూపిస్తారు. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ప్రభుత్వానికి రావట్లే. 10 కోట్లు ఆ పార్టీకి ఒక ఫండ్ లాగా పడేస్తే వాళ్ళే పడుంటారు. అధికారంలోకి వచ్చాక మనల్ని ఎవరు టచ్ చేయలేరు. ఒకవేళ విపక్షంలో ఉన్నారా, విపక్షంలో ఉన్నప్పుడు కూడా టచ్ చేయరు. కారణం ఏంటి? పొలిటికల్ ఫండ్ ఇచ్చేస్తున్నాం కదా. ఎవరు అడిగేదానికి ఇంకెవరున్నారు? ఇక్కడ క్వశ్చన్ చేసేదానికి ఎవరున్నారు? మన ఇష్టం. పిల్లల్ని ఎంతైనా సరే లాక్కోవచ్చు, ఎంతైనా వసూలు చేసుకోవచ్చు, ఎంతైనా సరే ముక్కుపిండి లాక్కోవచ్చు. దీనన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఒక అరాచకాన్ని సృష్టించవచ్చు. కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్స్ నడుపుకోవచ్చు. స్కూల్లోనే స్కూల్లోనే షాపులు ఓపెన్ చేసేసుకోవచ్చు. అంటే పిల్లలకు అవసరమైన యూనిఫామ్స్ కావచ్చు, బెల్టులు కావచ్చు, అన్నీ కూడా అక్కడ అమ్మేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని వ్యాపారాలు చేయాలంటే నిబంధనలు అనుమతించవు. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం, విద్యా హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా టెట్ రాయాలంటున్నారు. టెట్లో పాస్ అయితేనే ఉద్యోగం, పదోన్నతులు అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. మరి అదే విద్యా హక్కు చట్టం మరి ఇక్కడ వీళ్ళకి చెప్తోంది కదా, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, ఫీజుల నియంత్రణ ఏంటి, అలాగే అనుమతులు లేకుండా స్కూల్స్ నడపకూడదు, ప్రతి స్కూల్కి ఇంత స్కూల్ గ్రౌండ్ ఉండాలి, నిబంధనలు ఉన్నాయి, అంతేకాకుండా కొన్ని నామ్స్ ఉన్నాయి. వీటన్నిటి ఎందుకు పాటించట్లేదు? పాటించకుండా ఉండడం కోసమే పార్టీలకి ఫండ్ వీళ్ళు పడేస్తున్నారు. ఆ పడేసినటువంటి ఫండ్ని తీసుకున్నటువంటి పార్టీలు ఏం చేస్తున్నాయి? అధికారంలో ఉంటే అటువైపు కన్నెత్తి చూడరు, ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం మానేస్తారు. సో కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, శ్రీ చైతన్య స్కూల్ హ్యాపీగా నడుస్తుంది. సో ఈ విధంగా పొలిటికల్ ఫండ్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పొలిటికల్ పార్టీలకి చదువుకునేటువంటి విద్యా సంస్థల ఫండింగ్ ఇవ్వడం ఏంటి? వాస్తవంగా అయితే వ్యాపారవేత్తలు ఇస్తూ ఉంటారు, కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇస్తుంటారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట పొలిటికల్ ఫండింగ్ అనేది, సంస్థలు ఇస్తుంటాయి. కానీ విద్యా సంస్థ మాటున వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి?
అంటే మేము విద్యను వ్యాపారం చేసుకునేందుకు మీరు మమ్మల్ని ఏమి అనకుండా ఉండాలి అంటే ఇదిగో మీకు పార్టీకి ఫండ్ ఇస్తున్నాం కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నాడు. సినిమాలో చూస్తుంటాం కదా, నాకు ఆ ప్రాజెక్ట్ కావాలి నీకు పార్టీ ఫండ్ ఇస్తాననేది. సో అదే పరిస్థితుల్లో ఇక్కడ కూడా కనిపిస్తుంది. సినిమాల్లో మనం ఏదైతే చూస్తామో అది నిజ జీవితంలో కనిపిస్తుంది. అది ఇప్పుడు మీరు ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 కోట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫండ్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనే కదా. ఆయన వైనాట్ 175 అన్నాడు అంటే ఎన్నికలకు ముందు 18 రోజుల ముందు 10 కోట్లు ఇచ్చారంటే ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు, మళ్ళీ మాకు ఇబ్బంది లేకుండా చేయడం నెంబర్ 1. లేదా ఆయన అధికారంలోకి రావడానికి అవసరమైనటువంటి ధనం సమకూర్చడం. సో ఏదైనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన పరిస్థితి. మరి ఈరోజు కూటమి అధికారంలో ఉంది కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పినటువంటి ఈ శ్రీ చైతన్య సంస్థలు ఇప్పటికీ కూడా అనుమతులు లేకుండా స్కూల్స్ నడుస్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టే స్కూల్స్ నడుస్తున్నాయి. మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటికైనా సరే కూటమి దీని మీద ఫోకస్ పెట్టాలి. ఇలాంటి విద్యా సంస్థల పేరుతోటి ఇలాంటి రాజకీయ వ్యవస్థలని రాజకీయ పార్టీలకి అండగా నిలిచి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సాయిరామ్. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే పేద మధ్యతరగతి విద్యార్థుల నోట్లో కొట్టి ముక్కుపిండి వసూలు చేసి డబ్బులు ఉంటే వాటిని పేద విద్యార్థుల కోసం వాడవచ్చు కదా, అలా కాకుండా పార్టీలకు విరాళాలు ఇవ్వడం అంటే దీని ద్వారా ఏదో ఫలితం ఆశించడమే కదా రాజు. నిజంగా చెప్పాలంటే అది ఏమై ఉంటుంది? మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఏంటంటే ఏదైతే పేద విద్యార్థులకు మీరు చెప్పినట్టు లేకపోతే అంతెందుకు అంత అవసరం లేదు. 25% రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో 25% కంపల్సరీ ప్రైవేటు విద్యా సంస్థలు పేద లేకపోతే అనాథలు అలాగే కొన్ని కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఆ కేటగిరీస్కి సంబంధించిన పిల్లలకి సీట్లు ఇవ్వాలి. 25% ఉచిత నిర్బంధ విద్య అంటాం ప్రైవేటు విద్యా సంస్థల్లో. మరి ఆ డబ్బంతా కూడా ప్రభుత్వమే కడుతుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిందనమాట. ఎంట్రన్స్ టెస్ట్ లాగా చేసి ఎంట్రన్స్లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రైవేటు విద్యా సంస్థల్లో 25%, అంటే ఏ స్కూల్ ఉన్నా సరే 25%, 100 సీట్లు 100 మంది ఉంటే అక్కడ చదువుతుంటే 25 మంది ఉచితంగా చదివించాలి. దానికి ప్రభుత్వం డబ్బులు కడుతుంది కదా. ప్రభుత్వం డబ్బులుగా చెల్లిస్తుంది ఎవరిది? ప్రజలదే కదా. మరి అలాంటి సందర్భంలో అరే మనం ప్రభుత్వ సొమ్ము తీసుకెళ్ళి ఇక్కడ కడుతున్నాం కదా, మీరు ఏమీ చేయొద్దు, మేము నిబంధనలకు అనుకూలంగా నడుచుకుంటాం, పేద విద్యార్థులకు మేము ఉచితంగా చదువు చెప్తామని చెప్పేసి వాళ్ళు చెప్పొచ్చు కదా. మరి అలాంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ దీన్ని బట్టి చూస్తూ ఉంటే మీరు చెప్పినట్టు పేదల అంటే ముక్కుపిండి వసూలు చేసినటువంటి డబ్బును తీసుకెళ్ళి ఇలా పార్టీలకి ఫండ్ ఇవ్వడం ద్వారా ఏమి ఆశిస్తున్నారు అనేది నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తాము చేసేటటువంటి తప్పులకు కాపలాగా ఈ పార్టీలు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు అన్ని కోట్లు ఇస్తున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి అంశం. సాయిరామ్. రైట్. థ్యాంక్ యూ రాజు.